నా కొడుకుని ఎందుకు కొట్టిరు మీరు? నా కొడుకుని కొట్టే అధికారం ఎవరు ఇచ్చింది మీకు? ఇప్పుడు ఉపాసం ఉండి నా కొడుకుని కంటికి రెప్పలో దాదుకుంటాను. మీరు కొట్టడానికి, నా కొడుకుని కొట్టడానికి మీరు ఎవరు? అరే అది కాదే సైదులు, వాడు బల్ల చెప్పిన చదువు చక్కగా చదువుతలేడు, ఇంటికాడ ఇచ్చిన హోంవర్క్ చక్కగా చేస్తలేడు, అందుకే మేము చిన్నగా బెదిరించినాం అంతేనే సైదులు. చదువు చక్కగా చదవకపోతే కొడతావాను? నా కొడుకు నువ్వు ఇంతవరకు చెట్టాన్ని చంప నేనే వేయలేదు. చదువుకుంటే చదవకపోయా, చదువుపోయినంత మాత్రం నువ్వు ఎట్లా కొడతావు? ఏంద్రా ఏంది లెల్లి? అరే పోరని ఒక్క తిరిగా కొడతాను మా బల్లకపోతే. నీకు ఎట్లా బుద్ధి లేదు సారు? వాడు చదవకుంటే వాడిని కొడతావు నువ్వు? అరే వాడు లంగ అవుతాడు. నీకు అవసరమా సారు? ఈ పోరేడు అడక తింటాడు, వాని అయ్యవని అడక తినేటట్టు చేస్తాడు. నీకు అవసరమా సారు? వాడు చదవడు, అవసరమైతే రౌడీ లంగా బచ్చబాజీ అయి రాజ్యాలు పట్టుకొని తిరుగుతాడు. నీకేం అవసరం సారు? అరే సారు, వాడు వాని వీని పొడిచే పుండకోర అవుతాడు, అవసరమైతే వాని అయ్యని తీసుకుపోయి జైల్లో పెడతాడు. నీకేం అవసరం సారు వానికి వచ్చేందుకు? నెలకు 1వ తారీఖు రాగానే జీతం వస్తే తీసుకొని జైల్లో పెట్టక పొలగల బతుకులు ఏమైతే మీకేం సారు? సప్పుడే కూకోవాలి. అరే సైదులు నీకు కరెక్ట్ చెప్పలే.